అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా. ఎప్పుడైనా మీకు అనిపించిందా అవసరమా మనకి ఇదంతా? స్వామిమాలలో అయ్యప్ప స్వామిమాలలో ఉండి కూడా భార్యను చంపేసిండు. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి చెంది స్వేచ్ఛ ఈ భారతదేశం. ప్రాణ భయం లేదన్న, అంటే బయటికి వెళ్తున్నప్పుడు కావచ్చు. అంబేద్కర్ గారు 4 పిల్లల్ని చంపుకున్నాడు. ఫోన్ చేయడమే తిట్టడం స్టార్ట్ చేసిండు. అమ్మ అక్క అరే అసలు ఏమనుకుంటున్నారు. అసలు మాట్లాడింది బహిరంగ నరేష్ అయితే మా ఇంటి మీదకి ఎందుకు రావాలో నాకు అర్థం కాదు. దేనికోసం ఈ పోరాటం అంటే మీరేం చెప్తారు? ఆడవాడు ఉంటాడు బ్రోకర్. నాకు ఏదైనా మాట్లాడినప్పుడు మేము హిందూ సంఘాలం అని చెప్పి బహిరంగంగా బాహాటంగా దాడి చేయడానికి ప్రయత్నించే చెత్త నా కొడుకులు. ఇప్పుడు వాళ్ళకే సరిలేదు, వాళ్ళే కొట్టుకుంటున్నారు. గద్దరని ఒక పాట రాస్తాడు, రిక్షా దొక్కే రైమన్నా రాళ్ళు కొట్టే రామన్నా. వేమన్నా రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. రాయిని దేవుడు నుంచి మొక్కుతే దీవించ పలుకున విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగం పేరు మనుస్మృతి. అసలు బ్రాహ్మణ స్త్రీలకే చదువుకునే అవకాశం లేదు ఆ రోజులలో. అసలు దేనికోసం చేస్తున్నారు? భవిష్యత్తు రాజకీయ ఆలోచన ఏమైనా ఉందా? వాళ్ళని ఫస్ట్ ఓటమి పాలు చేస్తా, అందుకే రాజకీయంలోకి వస్తాను. రాజ్యాంగ చట్ట సవరణ ప్రకారంగా ఇది గనక ఆమోదం జరిగితే అసలు నష్టం ఏంటి? అసలు జరగని ఎవరు అనుకుంటున్నారు? మాదిగలే. డై హార్డ్ అంబేద్కరిస్ట్ ఎవరైనా మీతో చెప్పి ఎప్పుడైనా బాధపడ్డారు? ఒక బీసీ తన ఇంట్లో తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ అయిందనుకో, కథం, ఇంకా వాళ్ళకు క్రిమినల్ ప్రకారం రిజర్వేషన్ వర్తించదు. మరి ఈ అబ్బాయికి కనీసం మెరిట్ లో కొట్టుకునే అవకాశం ఇవ్వాలగా. రాజేష్ అని చెప్పినట్టు రాజ్యాంగబద్ధంగా అయితేనే జరుగుతుంది, నిలబడుతుంది, శాశ్వతంగా ఉంటది. ఎన్ని చూస్తుంటే ఎదట వాళ్ళకి లోకోవట్లేదన్న మనం. న్యాయం గెలుస్తుంది కానీ గెలిచిందంతా న్యాయం కాదు. రాజేష్ అన్న మర్చిపోయి మన వాళ్ళే బయట వాళ్ళని గెలిపించే పరిస్థితి వస్తుంది. అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఎందుకన్నా పోరాటం చేస్తావు? ఆ నమ్మకం నాకు చేసి చూపిస్తా, చూడండి మీరు. పక్కా. yes